మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గత 3-4 రోజుల నుండి గంభీరపేట మండలం నర్మాల డ్యామ్ ఉప్పొంగడం, అందులో 4-5 చిక్కుకొని ఉండడం, మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అమిత్ షా గారు, మరి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి ద్వారా సంవయనం చేసి బండి సంజయ్ కుమార్ గారు మరి ప్రాణ నష్టం కాకుండా పాపం నాగయ్య అనే వ్యక్తి కనవకుండా పోయింది. వారి సమాచారం ఇంతవరకు మనకు రాలేదు, కానీ ప్రాణ నష్టం కాకుండా ఎట్టకేలకు వారిని ఇంటికైతే చేర్చిండ్రు. మరి అదే రకంగా ఏదైతే మానేరు వాగు యొక్క ప్రవాహానికి ఉధృతికి వారి పరివాహ ప్రాంతంలో ఉన్న రైతుల యొక్క పొలాలన్నీ ఇగో ఇక్కడున్న పొలాన్ని చూసినట్టయితే కనీసం మళ్ళీ దాన్ని సేద్యం చేసుకునే విధంగా కాకుండా మళ్ళీ అచ్చుకట్టాల్సిన పరిస్థితి, నాట్లేసుడు కాదు మళ్ళీ అచ్చుకట్టుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ చంద్రవన్న పొలం 3 ఎకరాలు ఉంటే కనీసం మొత్తం రాళ్ళు తేలిపోయింది ఆ ప్రవాహానికి. కాబట్టి అధికారులు కూడా చాలా కష్టపడ్డారు. మరి వాళ్ళు ఏ రకంగానైతే కష్టపడి వాళ్ళందరినీ ఇంటికి చేర్చినలో చిక్కుకున్న వ్యక్తులను, రైతులను, అదే రకంగా ఈ ప్రతివాహ ప్రాంతం వెంట ఎంతనైతే నష్టం జరిగిందో ఆ రైతులకు నష్టం కలగకుండా మరి అధికారులు చొరవ తీసుకోవాలి. వారికి ఈ పంట పొలాల నష్టం ఎంత అయిందో అంచనాలు వేయాలి. అంచనా ప్రకారం వాళ్ళకి నష్టం జరగకుండా వాళ్ళకు ఈ డబ్బులు ఇచ్చే ప్రక్రియ అన్నది చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ద్వారా మరి ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేస్తూ మరి గౌరవ ఎమ్మెల్యే గారు మరి వారైతే జీతం తీసుకుంటున్నారు 2 సంవత్సరాలకి ఎమ్మెల్యే అయినా కాటికెళ్ళి. మరి రైతుల పట్ల వారు ఏం ఆలోచన చేస్తున్నారు, మరి వారు కూడా ఏం నిర్ణయం చేసుకుంటున్నారో ఈ రైతులకు చెప్పాలి. నష్టపోయిన రైతులకు కానీ ఇక్కడున్న ఈ వెడిపడ్డ వాతావరణానికి కానీ ఎమ్మెల్యే అనేట ఆయనే ఏ రకంగా స్పందించి ఆయన వీళ్ళకు ఏం సహాయం చేస్తారని చెప్పి మరి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి స్థానిక ఎమ్మెల్యే దాని గురించి పట్టించుకుంటుండా లేదా అని పబ్లిక్ అడుగుతున్నారు ఈడ. కనుక ఈ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఇక్కడున్న కేటీ రామారావు గారికి ఉన్నది. కనుక మేము కూడా మా శాయశక్తుల బండి సంజయ్ కుమార్ గారితో అధికారులకు విన్నవిస్తాం. ఇక్కడ ఎంతనైతే పంట నష్టం జరిగింది ఆ పంట నష్టానికి అంచనాలు వేయాలి అతి త్వరగా. అదే రకంగా వాళ్లకు న్యాయం చేసి ఆ పంట నష్ట డబ్బులు ఇప్పించాలని చెప్పి భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై. వాగులో పోయింది, ఉన్న కాడికి ఏం లేదు. అయ్యా మీ దండం పెడతా, మాకు సాయం చేయండి, మమ్మల్ని ఒడ్డుకు చెప్తుంది. ఎన్ని ఎకరాలు ఇప్పుడు చెప్పు? 2 ఎకరాలు, 1 ఎకరం 10 గుంటలు మన సొంతం. కౌలు మొత్తం పెట్టుకున్నంత కౌలు అంత దాదాపు 3.5 ఎకరాలు కౌలు. ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఏదైతే వాగు పక్కన ఉన్నారో వీళ్ళందరికీ తగనటువంటి అన్యాయం జరిగింది. ఎందుకంటే మేము 24 గంటలు కష్టజీవులం కాబట్టి పొట్ట తిప్పల కోసం రూపాయి ఆటన్న మిగులుతుందనే ఒక ఆలోచన కొద్ది పాడి పశువులు ఉన్నాయి. వాటికి తగినటువంటి గడ్డి, మేత, మోటార్లు, కరెంటు వైర్లు, స్తంభాలు మొత్తం ఉన్నాయి. కనుక మేము 24 గంటలు ఇక్కడనే ఉంటాం. మేము రాత్రి 7:30 దాకా నేనైతే ఓళ్ళు ఉండకపోయి పక్కన ఎవరిని అడిగినా అందరికీ తెలుసు 7:30 వరకు ఇక్కడనే ఉంటా. రోజు ఒక్కరోజు కాకుండా సచ్చినా బతికినా ఇక్కడనే కాబట్టి, ఎందుకంటే మేము దీంతోనే జీవనాధారం కనుక ఇదంతోనే బతుకుతున్నాం కాబట్టి ప్రతిరోజు మేము వస్తున్నటువంటి దానికి ఈ రోజు మనకు ఊహించినటువంటి పరిణామాలు జరిగింది. నేను చిన్నతనంలో ఒకసారి వచ్చింది, నాకు కూడా తెలుసు. 35 సంవత్సరాలు 36 సంవత్సరాలు అవుతుంది అప్పుడు వచ్చింది. అంత పెద్ద ఎత్తున వస్తుంది అని చెప్పేసి మేము ఊహించలేము. ఎందుకంటే రాత్రి వస్తే ఇంకా పెద్ద ఎత్తున లుక్సాన్ జరుగుతుంది. మనకు పొద్దున్న దాకా వచ్చింది కాబట్టి నేను కూడా అక్కడనే కట్టేసిపోయాను, ఇంత దూరం వాగు రాదు అని. నేను వచ్చేసరికి వాగు వస్తుంది, 2 పశువులు మునిగిపోయినాయి. మా పక్క పండున్నటువంటి మా బావ అవుతాడు, ఆయనే కూడా 2 మునిగిపోయినాయి. ఆయనే 2 కోసిన నాయి తాళ కోడలతో నాయి కోసేసిన
ఇవన్నీ బాగా మొత్తం పెద్ద ఎత్తున లుక్సాన్ జరిగింది. కాబట్టి ఎట్లా జరిగింది ఇంత ఎత్తున ఇంతకు ముందు వచ్చింది వాగు, కానీ ఇంతగానం జరగలేదు. ఎందుకంటే అప్పుడు చెక్ డ్యాములు లేవు, ఇప్పుడు చెక్ డ్యాములు అయినాయి. ఆ చెక్ డ్యాములు ఎట్లా కట్టిర్రు అని అంటే చెక్ డ్యాములు వాగుకు అడ్డం కట్టిర్రు కానీ దానికి సేఫ్టీ లేదు. లేకపోయేసరికి ఏమవుతుంది, పక్క పొంటి పొలాలకు ఆ పక్కకు ఈ పక్క కొట్టేసి ఇష్టం వచ్చినటువంటి లుక్సాన్ జరిగింది. ఈ లుక్సాన్ నింపేదానికి ఎవల తరం అవుతుంది కాదు అనేటువంటిది తర్వాత విషయం. ఇప్పుడైతే తక్షణమే రైతులకు సహాయం చేయాలి. దీనికి పోయిన వరి పోయింది, ఉన్న వరికైనా దానికి కనీసం చల్లుదామంటే యూరియా దిక్కులేదు. ఎవరైతే మన రాష్ట్రాన్ని నేలే రాజు ఉన్నాడో ఆ రాజు తక్షణమే ఈ వీడియో చూడడా తెలియదు. ఆయన ఏ బిజీలు ఉంటాడో ఏమో తెలియదు. తక్షణమే యూరియా పంపిణీ చేసినట్టయితే కొంత మేరకు పోయినా ఉన్న వరి అయినా కాపాడుకోగలుగుతారు. ఆ రైతులకు ఖచ్చితంగా వాగు పంట ఎంతమంది, నేను ఒక్కనే కాదు నాటువంటి చాలా మంది రైతులకు లుక్సాన్ జరిగింది. కాబట్టి తక్షణమే యూరియా పంపించాలి. ఈ నష్టపోయిన రైతులకు ఏదైతుందో మోటార్లు కొట్టుకపోయినాయి, స్టార్టర్లు కొట్టుకపోయినాయి. నాకు భూమి జాగా ఎక్కువ లేదు, నాకు కొద్దిగానే ఉంది. కానీ నేను కూడా పాలకేసిన కాబట్టి నేను 6-7 ఎకరాల దాకా వేసిన. అందులో 3 మోటార్లు 3 స్టార్టర్లు, దానికి సంబంధించిన కేబులు, సర్వీస్ వైరు మొత్తం పోయినాయి. తంబాలతో యుక్తంగా విరిగిపోయినాయి. కాబట్టి ఏం లేకుండా మొత్తం కూలిపోయినాము. పాడి పశువులకు సంబంధించినటువంటి గడ్డి ఏదైతుందో 150 కట్టల గడ్డి, దానిపైన ఒక్క కట్ట కూడా తడవకుండా రేకులు వేసిన. ఆ రేకులు గడ్డి మొత్తం పోయింది, ఏం లేకుండా అంతా నాశనం అయిపోయింది. ఆ చెక్ డ్యాము ఎందుకు కట్టిర్రు? ఆ చెక్ డ్యామ్ కట్టి నీళ్ళు ఆపేదానికి కట్టిరా, పొలాలను రైతులను నాశనం చేసేదానికి కట్టిరా? చుట్టుపక్క పంటి ఏం దిక్కులేదు దానికి సపోర్టు. వాళ్ళు మొన్న వచ్చిర్రు, కట్ట పోసిరు, దానికి రౌతు కట్టలే, ఏం కట్టలే, మొత్తం కూలిపోయింది. ఇప్పుడు దోలుకపోయి ఈ మీడియాలోను ఈడున్న వాళ్ళందరినీ దోలుకపోయి చూపిస్తా. ఆ చెక్ డ్యామ్లోకి వెళ్ళిపోయే నీళ్లు పక్క నుంచి పోతున్నాయి. రోడ్డు మీదకి వెళ్ళి పోయేటోళ్ళకి అడ్డం పెడితే ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి ఎట్లా పోతారో ఆ నీళ్లు కూడా అట్లే పోతున్నాయి. మొత్తం సర్వనాశనం అయిపోయింది. భూములు పోయినాయి, జాగలు పోయినాయి, మోటార్లు, స్టార్టర్లు, ఏదైతే భూమిలో కావలసినటువంటి మేము పాడి పశువులతో ఎరువేసుకొని మంచి బలమైన మట్టి ఉందో ఆ మట్టి మొత్తం కొట్టుకుపోయింది. మేము 1 లక్ష రూపాయలు ఇచ్చినా ఆ మట్టి దొరకది, ఆ ఎరువు దొరకది. ఖచ్చితంగా రైతులకు సాయం చేయాలి, న్యాయం చేయాలి. తక్షణమే యూరియా పంపిణీ చేయాలి. ఇదేదైతే మట్టి కొట్టుకుపోయిందో ఒక్కొక్క ఎకరం మీద ఒక 50,000 దాకా మినిమం ఒక 50,000 లుక్సాన్ జరిగింది. వాళ్ళకి తక్షణమే మట్టి పోయించాలి, 50,000 లుక్సాన్ భరించాలి. స్టార్టర్లు ఎలక్ట్రిషియన్ తరఫున ఏదైతుందో మనకు రైతులకు ఆ సబ్సిడీ కింద రైతులకు ఎంతమంది మోటార్లు పోయినాయో వాళ్ళందరికీ సబ్సిడీ కింద మోటార్లు ఇప్పియాలి. ఖచ్చితంగా రైతులను ఆదుకుంటేనే రాష్ట్రానికి కావాల్సిన రాజ్యాన్ని నేలే రాజు అయినా సరే, దేశాన్ని నేలే మంత్రి అయినా సరే వాళ్ళకు ఫుడ్ పంపించేది మాత్రము ఖచ్చితంగా రైతే, నాటువంటి రైతే. కాబట్టి మీరు ఇప్పుడు మీడియా విజువల్గా చూసినా కూడా నా దగ్గర ఒక పాడి పశువులు 10-15 పాడి పశువులు ఉన్నాయి. వాటితోటి నేను పంట పండిస్తున్నా. నేను ఒక్కనే తింటలేను, 100 మందికి నేను ఫుడ్ పంపిస్తున్నా. అందుకోసమనే మీరు రైతులను కాపాడాలి. ఎక్కడెక్కడికెళ్ళో ఆఫీసర్లు వచ్చి ఆ ఆఫీసర్లకు లక్షల జీతం ఇస్తుర్రు. రైతుకు నెలకు 10,000 జీతం కట్టిరి, మేమే జీతం ఉంటా. 10,000 రాదు, 20,000 జీతం కూడా దిక్కులేదు. రైతులను కాపాడాలి. ఖచ్చితంగా రైతులకు కావాల్సినటువంటి ఫుడ్ అందియాలి. మీరు తక్షణ కింద రైతులకు సాయం చేయాలి. ఇప్పుడు